విజనరీ విషయంలో అయితే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా అందరూ మార్కులు వేస్తారు. రానున్న 20-30 సంవత్సరాల తర్వాత అభివృద్ధి ఎలా ఉండాలనేది ఆయన ముందుగానే ఊహిస్తారు. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, విజనరీ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మెచ్చుకునే తీరాలి. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ అయితే గనక ఏపీకి వస్తున్నారు. ఆయన ఎందుకు వస్తున్నారు ఏంటి, అసలు ఏ పర్పస్ మీద వస్తున్నారు, ముఖ్యమంత్రి వాళ్ళు ఎందుకు ఆహ్వానించారని వివరాలు తెలుసుకుందాము. ఈరోజు ఉదయం అయితే కనుక గన్నవరం ఎయిర్పోర్ట్కి బిల్ గేట్స్ అయితే చేరుకున్నారు. అయితే కొద్దిసేపు ల్యాండింగ్ సమస్య అయితే తలెత్తింది. ఆయన వస్తున్నటువంటి స్పెషల్ ఫ్లైట్ అయితే కనుక గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే పొగమంచు కారణంగా రన్వే కనిపించక పైలట్ అయితే కాసేపు ఇబ్బంది పడడం జరిగింది. మొత్తానికి కాసేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన విమానం పొగమంచు క్లియర్ అయిన తర్వాత సురక్షితంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. బిల్ గేట్స్కి అయితే కనుక రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజర పచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తదితరులందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. బిల్ గేట్స్ బృందానికి ఇక అధికారుల బృందం కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఇక అనంతరం ఇప్పుడు బిల్ గేట్స్ యొక్క షెడ్యూల్ చూసినట్టయితే కనుక ప్రస్తుతం రాష్ట్ర సచివాలయానికి అయితే కనుక వాళ్ళు వెళ్లారు. ఈరోజు 9:30 గంటలు దాటిన తర్వాత సచివాలయానికి చేరుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో బిల్ గేట్స్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్, సాంకేతికత, వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీకి సంబంధించి అలాగే డేటా ఆధారిత పాలన వంటి అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో బిల్ గేట్స్ అయితే చర్చించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన స్వర్ణాంధ్ర విజన్ పై అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కి ప్రత్యేక ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో చేపట్టినటువంటి ప్రాజెక్టుల పురోగతి అంతా కూడా బిల్ గేట్స్ కి అయితే వివరించనున్నారు. ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. సచివాలయ సమావేశాల అనంతరం సీఎం నివాసంలో బిల్ గేట్స్ బృందానికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత బిల్ గేట్స్ అయితే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. సో అప్పుడు మన యొక్క అభివృద్ధి, మనం ఏమేం చేయాలనుకుంటున్నాం ఏంటి అంతా కూడా ఆయనకు వివరిస్తారు. ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం అలాగే ఆయన సహకారం కూడా ఉంటుందని అయితే భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది.